వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడి ముద్దు పార్ట్ 94 అన్నమాట దోస్తులు. ఇంకా 6 పార్ట్స్ అయితే 100th ఎపిసోడ్ దగ్గరలో ఉన్నట్టు. వా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చేసే సపోర్ట్ వల్ల మేము నెగ్లెక్ట్ చేయకుండా డైలీ 2 వీడియోస్ పెడుతున్నాం కాబట్టి దోస్తులు, మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది, ఎక్కడికే తీసుకెళ్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు, వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, అట్లనే వీడియో ఇట్లా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకర్రీ. వీడియో పెట్టినప్పుడు మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఎంతనే కామెంట్లు చేస్తారు, ఏమైంది పెంటక మీ వీడియోస్ కోసం వెయిటింగ్, ఎంత లేట్ ఎందుకు పెట్టారు, ఏమైంది అని అంటారు. దోస్తులు, మన ఛానల్లో వీడియోస్ డైలీ 2 వీడియోస్ వస్తాయి కదా. మార్నింగ్ వీడియో ఏమో 10 AM వస్తుంది, ఈవినింగ్ వీడియో ఏమో 5 PM వస్తుంది. ఇంకా రెండు అయితే టైమింగ్స్ పక్కా మెయింటైన్ చేస్తాము. ఒక్కవేళ వీడియో చేయలేకపోయినాము అంటే వీడియో మొత్తమే రాదు, కానీ టైమింగ్స్ అయితే మారడం ఉండదు దోస్తులు. ఇంకా అవైతే మేము పాటిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా పేరు పైన చాలా కృతజ్ఞతలు అండి. ప్లీజ్ సపోర్ట్ చేయర్రి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి అతను షేర్ చేయర్రి. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అవ్వ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది, పని చేసేందుకు పని మనిషి లెక్కనే ఉన్నట్టున్నా. అగో ఒక మొగంతో సుఖం లేకపాయే, అక్కడ అత్త మామూలుతో చేసే టైం పాస్ చేద్దామంటే ఆ సుఖం లేకపాయే. ఏమైనా వంట చేసుడు, బాసన్లు గడుగుడు, తోముడు, పెట్టుడు, ఊపుడు, చల్లుడు ఇదే ఉన్నది. ఇప్పుడు ఏం కూర ఉండాలనో ఏం కథను. ఈయన తింటే ఆయన తినడు, ఆయన తింటే ఆమె తినదు. అబ్బో, ఒక్కరికొక్కొక్క కూర వేయాలంటే నా తలపానం తోకొకొస్తుంది. గుజారి గుజారి మావిల కింద నల మావిల కింద కుసుమరోలేసిన కుందన బొమ్మ, అది కుందన బొమ్మ. ఎవరది? ఆహా, నువ్వా? అవ్వా, నేనే కొత్త పెంపులను చూద్దామని లగ్గమైన కాడి నుంచి మీ ఇంటికి వస్తుంటే ఎప్పుడు చూడు అమ్మగారింటి కాడనే ఉంటున్నావు. ఏవైంది పిల్ల, అత్తగారింటి కాడ ఉండబుద్ధి అయితే లేదా? ఎందుకు అంటే ఉరుకుతున్నావు అమ్మోళ్ళింటికి? మరి మా అమ్మోళ్ళింటి కన్నా వాళ్ళు వస్తారు, జరాలతో టైం పాస్ చేయొచ్చు. జరిసేపు ఈడెవరు ఉన్నారవ్వా? ఏమైనా ఫోన్ చూడాలి, టైంకి తినాలి, పండాలి, మళ్ళీ లేవాలి, పని చేసుకోవాలి, మళ్ళీ తినాలి, పండాలి. గిదే ఎవరితోనైనా టైం పాస్ చేసేది ఉందా? ఎవరి కోసం నేను ఉండేది చెప్పు. అందుకే అవ్వ వీడికంటే ఎక్కువ ఆడని మంచిగా అనిపిస్తుంది. ఆ అంటే ఉరుకుతా, ఊ అంటే ఉరుకుతా. మరి అందుకే. అవునా, మంచి పని చేసుకున్న మొగడే నిన్ను దూరం పెడుతున్నాడంటే ఇక నువ్వేం చేసావు పిల్ల? జరుండు నీ మొగనికి నీ విలువ తెలియదా? అప్పుడు నా పెళ్ళము అని సంక నాకుంటారా ఆడ? అప్పుడు తెలుస్తుంది. కానీ మీ అత్తేదే కనిపిస్తలేదు, ఎటు పోయింది? ఎటు పోతుందవ్వా? ఇంకా లేవ్వలేదు, దర్జాగా వండుకుంటుందా? ఆమెకి ఏమైనా పని చేసేది ఉన్నదా? చేస్తానికి నేను ఉన్నా కదా గాయిద్దాన్ని. నేను చేసినాక ఆమె నువ్వు బయటకు వస్తుంది. టైంకి బువ్వ కూర కాగానే లేచి తింటానికి వస్తారు అంతే. ఇక ఎటుగాక మీ అత్తకు నువ్వు వచ్చిన సంది చాలా సుఖం ఎక్కువైంది తీయే. పోనీ ఈ నీళ్ళ సందిగా ముగ్గురు కొడుకులకు చేసి పెట్టి ఆమెను బాగా అలసిపోయింది. ఇక నువ్వు వచ్చిన రోజునన్న సుఖంగా ఉండని. అందరు నాతో మంచిగా ఉండి నా చేసుకున్న మొగడు ప్రేమగా ఉంటే నాకు ఇవన్నీ పనులు ఏమన్నా లెక్కన అవ్వ చెప్పు. ఆ చక్కగా లేకనే కదా నాకు చిన్న పని కూడా భారం అనిపిస్తుంది. అవునవును, ఏ ఆడదానికైనా ఎవరెన్ని మాటలన్నా చేసుకున్న మొగడు చక్కగా ఉంటే ఏ బాధలు గుర్తుకురావే. మరి ఆడు చక్కగా లేకనే కదా అవ్వ ఇదంతా బాధ. నాకు ఏం చేయాలి? ఆ దేవుడు నా రాత గిట్ట రాసి పెట్టిండు. నీ అవ్వ రాత పాడుగాను, ఏం చేయాలవ్వా? పోనీ పోరగాడు ఏదో మైకంలో ఉన్నట్టుండు. కొన్ని రోజులు అవుతుంది విలువ తెలిసి వచ్చి అవన్నీ మర్చుకొని నీ దగ్గరికే వస్తాడే పొల్ల. ఊకో గవన్నీ టెన్షన్ పెట్టుకోకు, దగ్గర కాకు. ఈ పాటికి నెల తప్పేది ఉండే, పిల్లగాడు కడుపులో పడేది ఉండే. అగో ఏ సపోర్ట్ లేదు సర్లేదని ఊరోళ్ళందరూ అంట. ఆ ఊరు నీ మొగడు నీ దగ్గర లేకుంటే ఏ పిల్లలు ఎట్ అవుతారు? ఈ కథ గమ్మతున్నది. సరే మెల్లగా అవుతారేమో తిప్పుల్లా. అవన్నీ టెన్షన్ పెట్టుకోకు, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు, సరేనా? సరే అవ్వ, మా అత్త మీద పనితో వచ్చినట్టు నువ్వు పో మాట్లాడుకో. సరే దవదవ ఉంటే తినిపో అవ్వ, నీకంటే ఎక్కువేముంది. బయటలోకి పెట్టిన పేరుంటదేమో కానీ ఇంట్లోకి పెట్టి దండుగా. నీ అవ్వ ఉత్త పుణ్యానికి చేత చేసుడు అవుతుంది. ఆగు బావా ఇట్లా ఫోన్ చేసి అట్లా కట్ చేసినట్టుండు. మిస్ కాల్ వచ్చి కట్ అయిపోయింది. ఇంటికన్నా ఉన్నాడా? అయ్యారా డ్యూటీకి పోలేదా ఏంటి? హలో మేడం గారు, పొద్దున్న నుంచి మెసేజ్ లేదు, ఫోన్ లేదు, ఏమైంది? అంతగానం బిజీ ఉన్నారా? లేదు బావా, ఇంకా వంట చేద్దామని బియ్యం కడిగేసిన. ఇంకా కూర చేయాలి, కూరగాయలు కట్ చేసి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇక వంట అయినాక ఇక నువ్వు డ్యూటీకి పోతే నువ్వు మధ్యాహ్నం అట్లా చేస్తావు కదా, అప్పటి వరకు పని అంతా తీసుకొని ఖాళీగానే ఉంటాయి కదా, చేసి మాట్లాడదాం అనుకున్నా. అగో ఇంత డబ్బున ఫోన్ చేసినావు. ఇలా డ్యూటీకి పోలేదా? ఇంటికన్నా ఉన్నావు అయింది? పోలే ఇక నైటే గంత చీకటి అయింది నీతో ఫోన్ మాట్లాడి. ఇంట్లోకి పోయి ఆమెతో ఓ పెద్ద పంచాది. ఇక అవన్నీ అయ్యేసరికి మస్తు దమ్దమ్ అయింది. ఇక పొద్దుగాల మేలుక రాలేదు, వాటి కాబట్టి ఇంట్రెస్ట్ లేదు.
ఇక అందుకే తిని పందామని నిమ్మలంగా ఇంటికాడనే ఉన్నా. జర్ర పని మీద బయటికి వెళ్ళినా. తిన్నావా లేదా మరి? ఇంకా ఇంకా వంట చేయలేదు అంటున్నావు కదా, మరి టిఫిన్ అన్నా చేయకపోయినావు? ఏంటి నా ముఖానికి టిఫిన్ కూడా నా ఇంకా అంత సీన్ లేదు. పెళ్లి కాకముందుకు ఎన్నెన్ని వెరైటీలు చేసేదో మా అమ్మ మా డాడీ. ఇక అవన్నీ కరువైపోయినాయి బాబా ఇటుకు వచ్చిన నుంచి. అవన్నీ ఏం లేవు. అయ్యో ఎందుకు? టిఫిన్ సెంటర్ ఉంటుంది కదా మన ఊర్లో, గాడికి పోయి రోజు ఒక టిఫిన్ తెమ్మనాలి. ఆడ ఏం చేస్తాడు? ఖాళీగానే ఉంటాడు కదా. అబ్బో, ఆయనకు పెళ్ళం మీదనే చింతుండదంటే పెళ్ళం తిన్నదా లేదా అని పెళ్ళం పానం మీద ఇట్లా చింతుంటదా? అంత సీన్ లేదు. ఇక అవన్నీ వస్తాయి. నేనే లేచి చేసి పెడితే తింటారు, సప్పుదాకా పోయి వంతాడు. ఇక నువ్వు తిన్నవాడి ఏది లేదు, చేసినవా అని అడిగేది లేదు. అసంటోనికి మనం ఎందుకు చెప్తాం బావా టిఫిన్ దే అద్దే ఇద్దే అని? నాకు అవసరం లేదు, ఏదో వండింది తింటా పంతగంతే. మరి అవునా? నేను ఇంటికాడనే ఉన్నా, మరి గీడి దాకా వస్తావా? హోటల్లో తినిపిస్తా. అమ్మో, నేనా పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది కానీ ఎన్నడూ బయటికి రాలేదు బావా. ఇప్పుడు ఏమని చెప్పి రావాలి? అమ్మో, నాకు భయం అవుతుంది బయటికి రావాలంటే. ఏం కాదు ఏం కాదు, ఏదో ఒకటి చెప్పిరా. అంతే అంటవా? వంట కూడా చేయలేదు, బియ్యం కడిగి పెట్టిన, కూరగాయలు కోసేద్దాం అనుకుంటున్నా, నువ్వు ఫోన్ చేసినావు. సరే సరే, ఏదో ఒకటి చెప్పి బయట పడతలే. మంచిది మంచిది. కొంచెం ముందుకు వస్తే యాప చెట్టు ఉంటుంది. యాప చెట్టు అవతలకి పక్క గల్లీలో టిఫిన్ సెంటర్ ఉంటుంది. గడికి రా, నేను బయటనే కూర్చుంటా. సరే సరే బావా. మంచిది. అత్తమ్మా, అత్తమ్మా, ఓ అత్తమ్మా. అదేంటి గిన్ని కూతలేసినా అస్సలు పలుకుతలేదు? అరే అలా దోస్తు వచ్చింది కదా, ఆమెతో మాట్లాడుకుంటా కూర్చుందేమో. ఇగో ఈ అమ్మ ముచ్చటోడది తీరది. గప్పటిలోపు ఇట్లా పోయి అట్లా నన్ను వస్తా. ఆమెకేంటి చెప్పేది? ప్రతిదానికి వాళ్ళు ఏమైనా నాతో చెప్పుకుంటుర్రా? నేను వాళ్ళతో చెప్తాను. అదేంటి లత సప్పుడైంది? అత్తమ్మ అత్తమ్మ అని అమ్మని పిలిచినట్టు అనిపించింది. ఆ, ఏది లేదు కదా, ఎటు పోయిందో మరి? బయట ఇట్లా ఎవరైనా వస్తే మాట్లాడుకుంటున్నదో ఏమో. బయట కూడా ఎవ్వరు లేరు, ఏ సప్పుడు లేదు. మరి ఎటు పోయి ఉంటుంది? ఇప్పుడే కూతలు వినిపించినాయి. ఆగో ఇంతెల్లమే ఎటు పోయింది? వంట కూడా చేయలేనట్టుంది. ఈ పాటికి అన్నం కూర అన్నీ వండి సప్పుడు దాకా కూర్చుంటుండే. ఈ రోజు చూడు, బియ్యం కడిగి ఆడనే పెట్టింది, కూర చేయలేదు, అన్నం వండలేదు. ఆ, అంత పని మీద దబదబ ఎటు పోయింది చెప్ప పెట్టకుండా? అమ్మా, ఓ అమ్మా. మా అమ్మకైతే చెవులు ఏంటి అవ్వ, ఏ కాలమై ఎన్ని కూతలేసినా అస్సలు పలకది. అరే అలా దోస్తు వచ్చిందేమో, గుసగుసలు మాట్లాడుకుంటారు. ఇక ఆమెకైతే ఆమె వస్తే ఈమెకు చెవులు ఏంటి అవ్వ. ఓ అవ్వ, పెంటవ్వా. ఏంద్రా పిల్లగా ఒకటే పని కూతలేస్తున్నావు? మీ అమ్మ నేను జోరుగా జోలి పెట్టుకుంటుంటే ఏమైందిరా? గుయ్యా గుయ్యా ఒకటే గురుగుతున్నావు. ఆగు, గిన్ని కూతలేసి మా అమ్మని పిలుస్తేనేమో ఆమెకు చెవులు వినిపించలేదు, పలకలేదు. ఆగు, ఒక్క కూతకే నువ్వు పలికినవు అంటే నీకంటే చెవులు మందమైపోయినాయా మా అమ్మాయి? ఇటు రమ్మని జరా. ఓ సుజ్జి, నీ కొడుకు పిలుస్తుండే అమ్మ, చెవులు వినిపిస్తలేవు అంటికి పాడి చేస్తుంది పోరగాడు. ఇక నేను వస్తే మీ ఇంట్లో అందరికి మంటలు ఇస్తుంది. ఇక గంటలుగా మనం సోది పెట్టారని ఎప్పుడు పోతుంది ఈ ముసళ్ళు అన్నట్టే ఉంటుంది మీ ఇంట్లోలకు. అందుకే నాకు చక్కగా రాబుద్ది కాదే. మరి రాబుద్ధిగా ఎందుకు వస్తావే ముసల్దానా? ఎవరు రమ్మంటారు, ఎవరు సోది పెట్టుకుంటూ కూర్చోమంటారు, ఎవరు గిన్ని మాట్లాడమంటారు? అవ్వ, ఏమైందమ్మా? ఎన్నిసార్లు కూతలేయాలనే? కాదు, ఆ పెంట పోస్తే నీకు చెవులు వినిపించవా? చెవులు మందమైతే అట్లా ఏమైనా ముచ్చట ముచ్చట జోలి జోలి అని ఆమె చెవులు నువ్వు కొరుకుతావు, నువ్వు నీ చెవులు ఆమె కొరుకుతుంటుంది. ఏంది నాకు అర్థం కాదు. గింత టైం అవుతుంది, బువ్వ లేదు బుక్కి లేదు. ఆగో ఏడు పెట్టినా ఆడనే ఉన్నాయి. అన్నమన్న ఉండరా అమ్మ? ఇంట్లో మగ మనుషులు ఉన్నారు, ఆకలి అవుతుందేమో, మనుషులు తింటారా అని తెలియదా అని? అయ్యో, నీ కథ పాడుగాను గమ్మతున్నదేమిరా? కాదురా, నీ పెండ్లు అన్నాను, నన్ను ఎందుకంటే నువ్వు నీ అవన్నీ పెళ్ళం వచ్చిన కాడ నుంచి నేను పోయి కాడు గిట్లు వస్తలేను, మొత్తం ఆమెనే చేసి పెడతాడు కదా. ఇయ్యాలేంద్రా కొత్తగా నా మీద మొత్తుకుంటున్నావు? నువ్వు నా మీద సీరియస్ అయితే నువ్వు నీ పెళ్ళి అన్నంత ధైర్యం లేదా నీకు? ఆమె లేదు కాబట్టి నేను అంటున్నానే, ఎటు పోయింది ఏం కథ? నీ దగ్గరనే ఉన్నదేమో అనుకున్నా, నీ దగ్గర లేనట్టుంది. ఇప్పటిదాకా అత్తమ్మ అత్తమ్మ పిలిచినట్టు అనిపించింది, నువ్వు వలకలేనట్టున్నా. నీ చెవులు ముందే ఇంపియవు కదా ఆమె వస్తే. ఇక ఎటు పోయిందో ఏం కథను నీ మరి? బయట కూడా లేదు. అదేంద్రా గింతసేపు వంటకాడ అదో ఇదో గిన్నెల సప్పుడు అవుతుండే. అవ్వ వంట చేస్తుందేమో, బాగా ఆకలి అవుతుంది. ఇక వంట కాగానే వాసన గుమ్మగుమ్మలాడుతుంటే వచ్చి దబదబ ఉడుకుడుకు పువ్వు వేసుకొని తిందామని నేను ఎదురు చూస్తుంటే నీ పెళ్ళం ఏడు దాన్ని పెట్టిపోయినది. ఏం చేయాలి ఈ పొన్నుతోని? ఎటు పోవచ్చు? ఏం కథ? నువ్వు ఏడ పట్టించుకునేటట్టున్నవే, నీ బిజీ నీకే ఉన్నది. ఎవరు వస్తారా, ఎవరితో సోది పెట్టాలన్నా, రోజులు ఎట్లా గడపాలన్నా అని నీ చింత నీకే ఉంటుంది. నా పెళ్ళ మీద ఏమైనా సోది ఉంటుందా నీకు? ఎటు పోయిందో ఏం కథను? అరే పొల్ల కన్నా పోతే అత్తకన్నా మోహన్ కన్నా చెప్పిపోవాలని తెలియదారా? నీ పెళ్ళన్నాను ఏమైనా నా మీద ముట్టుకుంటావు, నా మీద కుర్రు గాడుస్తావేంద్రా నువ్వు? నీ పెళ్ళన్నంతందుకైతే శాత కాదు కానీ నా మీద కయ్య కయ్య ముట్టుకుంటున్నావు. నీ ధైర్యం తప్పిన మొక్కను చెప్పు. ఫోన్ అన్న చేయరాదురా మరి ఎటు పోయిందో?
నా ఫోన్ ఏడ కలుస్తున్నదే. ఇక మొన్న వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయిన సరే నేను చేయలేదని మొత్తం బ్లాక్ లిస్ట్ అనే పడేసింది. ఎప్పుడు చేసినా బిజీ బిజీ అని వస్తుంది, ఫోన్ కలిసి పాడైతలేదే. నీతో నాకేం అవసరము, నాతో నీకు అవసరం లేనప్పుడు అని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఇక సరే ఇంకా మాట్లాడతలేను కూడా మాట్లాడతలేదమ్మా. ఏమనాలి చెప్పి ఇప్పుడు? ఏమోరా, ఏమైతుందో నాకు ఏం అర్థమైతలేదు. ఇక పెళ్ళైనాకన్నా మంచిగా అవుతారేమో, జరా మన ఇల్లు ఆకిలి ఇట్లా మంచిగా అవుతుందేమో, సంసారం మంచిగా మారుతుందేమో అని నేను అనుకుంటే ఉల్టా పల్టా అవుతుంది. ఏం చేయాలరా? నీ మీద కొంత టెన్షన్తో నాకు బీపీ ఎక్కువ అవుతుంది, షుగర్ ఇట్లా వస్తట్టుందిరా. ఏం చేయాలి? ప్రాణం అంతా గావరి గావరై పాడైతుంది. ఇంకా బువ్వ లేదు, బుక్కి లేదు. ఏం చేయాలరా నేను? ఈ అవ్వ వద్దే తల్లి, నేను లగ్గం చేసుకునే తల్లి అని ఎన్ని మాటలు చెప్పినా ఇన్నవా? చేసుకోకూడకని కాలు మొక్తా ఏలు మొక్తా, నా తమ్మిని బిడ్డనే ఇస్తున్నా. వేరేటోళ్ళం కాదు కదా, నాతోళ్ళు అయితే జర బాధ ఉంటుంది, మేనోళ్ళే కదా, ఏ బాధ ఉండదు, ధైర్యంగా ఉండొచ్చు బిడ్డ అని ధైర్యం ఇస్తేవి. ఇక చూడు, లగ్గం కాగానే పిల్లని చూస్తే నాకు బూగులాయే. పిల్లతో సంసారాన్ని చేయాలంటే నాకు డరుకులు వచ్చాయి. ఏం చేయాలమ్మా? మొత్తం చేసిందంతా చేసి నా మీద ఎత్తేస్తుంటేంది అందరూ. తుని బతుకులా చెప్పు. ఏమో కూడా ఇట్లా దమ్ములేని మాటలు మాట్లాడుతుండొచ్చినారా? ఎన్నెన్నో చేస్తారు, ఎంతో మందిని ఉంచుకుంటారు, దానింట తిరుగుతారు, చేస్తారు, పెడతారు. అన్నిందాలు అయినాక కూడా లగ్గం చేసుకొని నిమ్మలంగా ఉండేటోళ్ళు ఎంతమంది లేరురా? ఈ యావ శాతగాని మొక్కలే చెప్పు. నీకు ఏది శాత కాదు, ఈ పెళ్ళంతో సంసారం చేసేదాన్ని శాతనైతే లేదా అని నాకు అర్థం కాదు. ఇక పొల్ల చూస్తుంది చూస్తుంది, ఇంకా 2-3 రోజులు చూస్తుంది. ఆ పొల్ల గిట్ల నువ్వు ఇట్లా దూరం దూరం ఉండు నచ్చలేదనుకో, ఇచ్చిపెట్టి మాది ఇంకా పోతుంది. అప్పుడు విడాకులు అయితే అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరాకు కంటే హీనంగా అవుతుందిరా. అప్పుడు అర్థమవుతుంది నీ బతుకు విలువేందో. నీ బతుకులే చెప్పు. చేసుకున్న దాంతో చక్కకుంటే నీ జీవితం మంచిగా అవుతుందిరా. పిల్లలు జల్లలు పుడతారు, మన ఇల్లే పెరుగుతుంది, పెద్ద అవుతుంది. అంటే నేను చెప్పిన మాట వింటున్నావా? అవ్వ, నీకు నచ్చింది ఏదో నువ్వు చేస్తావు, నేను చెప్పిన మాట నువ్వెందుకు వింటావయ్యో? అరే అమ్మా, నేను దగ్గర దగ్గర పోతుంటే ఆమె దూరం దూరం అవుతుంది. ఇక నేను ఏం చేయమంటావు చెప్పు? గసంటి చెప్పుకుంటేనేమో అరే గీసొంటి చెప్తావేందిరా నాకు అని మళ్ళీ గట్లా ఫీల్ అవుతావేమో. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, చెప్పు దానికి సమాధానం ఇయ్యే. అర్థం పడదాం తప్పిన మాటలు ఎందుకు మాట్లాడతావురా? నీ శాతగాని మొక్కల్లా చెప్పు. ఇక నాకు గలీజ్ మాటలు వస్తాయి కానీ ఇక కొడుకు అని ఒప్పుకుంటున్నా కానీ కాదురా. దగ్గరకు పోయే టైంలోనేమో పోలేదు, మూసుకొని నాకేం తెలియదు, నేను ఎదిగొల్లేయను, నాకు అసలు నచ్చదు అనుకుంటా మూసుకొని కర్రలు చేరినవు. ఇక ఇప్పుడు నేను దగ్గరకు పోతే నాకు వస్తలేదంటే ఆ పొల్ల గిట్ల నీ గురించి అర్థం కావచ్చు. ఇది మొగతనం లేదో మరి, ఎందుకు వస్తలేదు, నా మీద ఇష్టం లేదా, ఇంకో దాని మీద ప్రేమ ఉన్నదా అని ఆ పొల్లకి ఎన్ని డౌట్లు వచ్చినాయి. అందుకే అది దూరం దూరం ఉంటుంది. అంటే అసలు కావాల్సుకునే టైంలో నువ్వు పోలేదు, ఇప్పుడు నీకు కావాల్సుకునే టైంలో దాని దగ్గరకు పోతే అదేమైనా ఒప్పుకుంటుందారా? ఏ ఆడదానికైనా మనసు ఉంటుందిరా? బాడుకోవు. నీ అవ్వ ఈ సంసారం పాడుగా, నీ జీవితం పాడుగా, లగ్గం ఎందుకు చేసుకొని పాడైను? ఏమో పురుగుల మందు పోసుకొని వచ్చినుంటే పీడ పోతుండే, ఎవరితోనే లొల్లి పంచాలు ఉండకపోతున్నాయి. నీ అవ్వ అందరు కలిసి నా జీవితం ఆగం చేసిర్రు. అగో ఇప్పుడు చెప్పిన ధైర్యం లేని మాటలు మాట్లాడకరా, ధైర్యం చచ్చిన బాడుకోవు అని చెప్పిన. కాదా, నీ గుద్దలు దమ్ములే దిగి ఇవన్నీ మాటలు మాట్లాడి నేను చచ్చిపోతా, ఏదైనా రాయి చచ్చిపోతే ఎవరితో లొల్లి పంచాలి ఉండదంటే ఎవరి కోసం రా? కన్నది ఊకనేనా మేము? ఇంత కానీ ఇంత సాది పెంచి పెద్ద చేసి ఇంత కష్టం చేసి నేను పెంచినాము. ఒక ఇంటి పిల్లని తెచ్చిస్తే వీడు మంచిగా అవుతాడు, ఈ సంసారం మంచిగా అవుతుంది, మా ఇల్లు పెద్దగా అవుతుందనే కదా, కొన్ని ఆశలు పెట్టుకునే కదా నేను పెంచింది. ఇప్పుడు తీరా గిసొంటి చేస్తుంటే నీదే తప్పు పెట్టుకొని నీ చేతులారా నువ్వు చేసుకొని మళ్ళీ మా మీద ముట్టుకుంటావేంద్రా నువ్వు? అమ్మ, నా మనసులో మాట చెప్తున్నా, నిన్న జర ఆగొచ్చింది. తూ 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 అయిపోయి తాగొచ్చినవా? తాగొస్తావు, నీకేంది? నీకు లేని బాధలు ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేకపోయి ఆ బాధ రాగానే తాగుతీవి, వచ్చి గురుకలు కొట్టుకుంటావు అంతేవి. ఇక నీ పెళ్ళానికి ఏమనిపిస్తుంది? ఎవరు రోజు తాగొస్తుంది బాడుకోవు, ఈయన దగ్గర నేనేది పోయేది, ఈయనతో నేనేది మాట్లాడేదానికి, దానికి ఇంకా కోపం ఎక్కువ కదా. జర ఉండే, జర రైసు చెప్తున్నా కదా. తాగొచ్చినా ఇంత ఎక్కువ అయింది, గురుకలు కొట్టుకుంటావు అని నువ్వు అన్నది నిజమే. కానీ ఇక పన్నాక జర బుయ్య బుయ్య సప్పుడు అయిందమ్మా. ఫోన్ మాట్లాడిందా, నన్ను తిట్టిందా నాకు అర్థం కాలేదు. ఏమో సప్పుడైంది. ఇక మళ్ళీ పుసుక్కున నిద్ర బట్టి మళ్ళీ అట్లే పండుకున్నా. పొద్దుగా లేసరికి నాకు ఎక్కడ అర్థం కాలే. ఈవెన్ నన్ను తిట్టిందా, ఫోన్లో మాట్లాడిందా, గంట చీకట్లో ఎవరితో మాట్లాడుతుంది, నన్ను ఎందుకు తిట్టిందని పాటి పసాలు ఆలోచిస్తే నాకు ఏం అర్థమైతలేదమ్మా. ఏమై ఉండొచ్చినే, నాకు దూరం దూరం ఉంటుంది. ఇక ఏదో ఫోన్లో ఊకే మెసేజ్లు పెడుతుంది, నవ్వుకుంటుంది, ఫోన్లు మాట్లాడుతుంది. ఏమై ఉండొచ్చునమ్మా. అయ్యిందా అంత పని? అయ్యిందా అంత కాడికి వచ్చిందా? నేను మొన్ననే అనుకుంటూనే ఉన్నా, ఈ సిగ్గు తప్పిన బాడుకో దాన్ని దూరం పెడుతుండు, ఎన్నడో ఒక దానికి తిక్క దెంగి ఇంకోరింట పోయి ఇంకో ఉంచుకున్నదనుకో అప్పుడు ఏం బీక్తాడు, ఏం బీకలేడు, అందుకే తగినట్టు అవుతుంది అని మనసులో అనుకుంటూనే ఉన్నా. గంట కాడికి జరుగుతున్నట్టే ఉంది. అదేం సుజ్జి, నీ కోడలు కూర చేస్తావా, పోత పోత బువ్వ తింపో, నీకంటే ఎక్కువ నానన్నది. ఏది సుయ్యి లేదు సయ్యి లేదు, ఇంత వాసన కూడా వస్తలేదు.
ఏంది కూర బువ్వంతవ్వ తినిపో అని సుఖమైన సొయ్యి కూర నీకు చెప్పిన అది అవ్వ పొయ్యి గిట్ల ముట్టి బియ్యం గడిగి ఆడ పెట్టిందంటే ఎటు పోయిందో ఏం కథనో సప్పుడు లేదు సరిలేదు గదే ఎటు పోయిందమ్మా నా పెండమని ఈ బాడుకో నన్ను అడుగుతుండు నాకేం తెలుసు అవ్వ నేను లోపలనే ఉంటే కదా నువ్వు వచ్చేదాకా నేను మంచం మీకేం లేస్తున్నా ఈ బాడుకోకు చెప్పు జరా అవునా పిల్లగా నీ పెండమే వాళ్ళకి నేను మొదలు వస్తే మళ్ళీ రాపోవా వంట చేస్తా తినిపోదు అని చెప్పింది మళ్ళీ ఎటు పోయిందిరా నీ పెళ్ళ మీద సోయలేదా నీకు బాగా ఎటు పోయిందో ఏం కథనని ఫోన్ చేయరాదు మరి ఫోన్ ఉన్నాయి కదా మొగడి చేస్తానంట పెళ్ళం ఫోన్ కలవదంటమ్మా బ్లాక్ లిస్టనో బ్లూక్ లిస్టనో పెట్టుకుందంట ఆడిది కలవదమ్మా నీ దాని నుంచి అంటున్నా నా దగ్గర ఎక్కడిది ఫోన్ మొన్ననే వాళ్ళకి వచ్చినా ఆగమాగం అయిపోయిందని నేను అన్నగాని కాదవ్వా ఈ పోరగానికి జర నువ్వన్న చెప్పు సిగ్గొస్తుందేమో ఓర్ పిల్లగా నీ పెళ్ళం ముందు తక్కువ కాకు ఇజ్జత్ తీసుకునే శాతలు చేయకు జర బేదిచ్చిన సొప్పు నుండు భయం సొప్పు నుండు నీ పెళ్ళానికి ఇట్లా భయం సొప్పు నుంచుకొని ప్రేమ ఉండాలి అట్లయితే పెళ్ళ మొగం దగ్గర ఎవరు ఎట్లుండాలో గట్లుంటారు నిమ్మలంగా సంసారం సాగుతుంది కానీ నీ పెళ్ళ నీకు చెప్పకుండా ఎటు పోతుందిరా నీ భయం లేకనే కదా నీ మీద ఇష్టం లేకనే కదా పుల్లు అట్లా పోయింది ఎందుకోసమని మొగన్ మీద ఇష్టమే ఉండి మొగడంటే భయం ఉంటే ఏడికి పోయినా పెళ్ళని చెప్పే పోతుంది అదేంది లత ముందట దబా దబా నడుచుకుంటూ పోతుంది నా ఎంటనే కలిసి పక్క నిలబడిపోతే ఏమైతుందో భయపడుతున్నట్టుంది ఎవరైనా చూస్తే మంచిగా ఉండదని లత చెప్పు బావా ఏమైంది ఏం లేదు కానీ కలిసి నాతో పక్కన నిలబడిపోతే ఏమైతుంది దబా దబా నడుచుకుంటా ఆగమాగమైపోతున్నావు ఎందుకు ఎవరైనా చూస్తారని భయమా అవును బావా ఎవరైనా చూస్తే అమ్మో ఈమెంది గీనతో తిరుగుతుంది అని గలీజ్గా అనుకుంటారు అందుకే ముందట పడిపోతున్నా బావా ముందే రోజులు మంచిగా లేవు కదా ఎవరేంటి అనుకునేది ఓట్సక్ బావ అవుతాడు మా బావ వెంట కలిసిపోతున్నా నువ్వో వడ్రా అని ఒక్క మాట అంటే ఎవరు నీ జోలికి రాడు కానీ దాదా అసలు నీతోని కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తేనే ఎంత నిమ్మలంగా అనిపిస్తున్నదో నీ అవ్వ రోజంతా నువ్వు పక్కన ఉంటే అంతకంటే సంతోషం నాకు ఇంకేడు ఉండదు అనుకుంటా లత అంతేనా మరి నువ్వు అనుకున్నట్టు రోజు నీ దగ్గరనే ఉండే రోజులు వస్తేయేమో బావా చూద్దాం అదేంటి గింత మాట అన్నది నాకేం అర్థమైతలేదు కలనా నిజమా నిజంగా నా మీద ప్రేమతోని టిఫిన్ చేపిస్తారా అని బయటికి రప్పించిండు తినిపించిండు నేను ఎవ్వరి మీద ఆలోచన పెట్టుకోక ఎవ్వరి మీద భయం లేకుండా బావ రమ్మనంగానే దబా ధైర్యంగా వచ్చినా తినేసినా పోతున్నా నీ అవ్వ నా మీద ప్రేమ చాలా ఉంది బావకు పెళ్లి కాకముందు కూడా ఎన్నడూ మేము కలిసింది లేదు నిమ్మలంగా మాట్లాడింది లేదు ఇప్పుడు చూడు ఎంత ప్రేమ చూపిస్తుందో నా మీద లత కొద్దిసేపు ఆగు ఏమైంది బావా మా ఇంటికాడ అందరు ఆగమాగం అవుతుర్రు ఏమో ఏటు పోయింది చెప్పా పెట్టకుండా పోయింది అని అందరు నా గురించి ఎదురు చూస్తుండొచ్చు బావా ఏమైంది మళ్ళీ పిలుస్తున్నదేంటి కొద్దిసేపు ఉండు ఈ దారిలా ఈ టైంలో ఎవ్వరు రారు కానీ కొద్దిసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం లత మళ్ళీ టైం దొరకదేమో ఎప్పుడు ఫోన్లలో నేను మాట్లాడుకునేది ఇట్లా డైరెక్ట్ కలిసినప్పుడన్నా కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుందాం కదా అమ్మో వద్దు బావా ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు ఇగో ఇప్పుడే స్టార్టింగ్ ఇంత క్లోజ్గా అయినామంటే అసలు నేను బయటకు వచ్చినాను ఒక్క మాట అనగానే అంటే నేనే ఆశ్చర్యపోతున్నా అంటే అదే నా మొగన్ మీద భయం లేక ఇష్టం లేకనే కదా నువ్వు చెప్పిన మాటిని వాళ్ళు నిష్పెట్టి మరీ వచ్చిన మీరు అర్థం చేసుకో బావా ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు మళ్ళీ తప్పుగా అనుకుంటారు అంతే అంటవా సరే మరి లత అయ్యో మళ్ళీ ఏమైంది బావా ఈ డ్రెస్సులా ఆ బొట్టు ఆ జుట్టు ఎంత అందంగా ఉన్నదో తెలుసా నీ అవ్వ పెళ్ళై గిన్నెళ్ళు అవుతుంది కదా నీ అక్క ఎప్పుడు బొట్టు పెట్టింది చూడలేదు కదా నున్నగా దువ్వి జుట్టు వేసిన రోజు చూడలేదు నిన్ను చూస్తే నిండుగా మంచిగా అనిపిస్తుంది ఆడపిల్లలు అంటే గిట్లుండాలి ఇంకా చీర కట్టుకోలేత మస్తు ఉంటావు చీరలా సరే టైం వచ్చినప్పుడు కట్టుకుంటలే అవును ఆ వేస్ట్ ముఖంది ఎప్పుడు డ్రెస్సులు వేసుకుంటేనే కనిపిస్తుంది ఎన్న చీర కట్టంగా చూడలేదు ఏ మొగోనికైనా పెళ్ళం చీర కట్టాలనే ఉంటది కదా ఇగో ఎట్లుంది మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి కష్టానికి ఫలితంగా వేసే చిన్న లైక్ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఎంతో ఆనందపరుస్తుంది కాబట్టి ప్లీజ్ దోస్తులు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అట్లనే వీడియో ఎట్లనో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు దోస్తులు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసిన తర్వాత హై పాయింట్స్ కూడా ఇవ్వండి హై పాయింట్స్ అనేవి మన ఛానల్కి చాలా ముఖ్యం హై పాయింట్స్ ఇస్తే కనుక మన ఛానల్ ఇంకా ముందుకు పోయి మన వీడియోస్ ఇంకా పాపులర్ కానిక ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ దోస్తులు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయరి హై పాయింట్స్ కూడా ఇవ్వరు అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మన ఛానల్లో ఎన్నో మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఫుల్ కంటిన్యూషన్ ఫన్నీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయరి సరే దోస్తులు కంటిన్యూషన్ పార్ట్ వీడియోతో మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం